వెల్కమ్ టు రాము ఆల్గో ట్రేడింగ్. ఈరోజు ఈ వీడియోలో పొజిషనల్ స్ట్రాటజీని ఆప్షన్ బయింగ్లో చేసుకోవచ్చా, అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో చేసుకోవచ్చా అనే డిస్కషన్ చేస్తున్నాను. సో ప్రీవియస్గా మీతో డిస్కషన్ చేసినప్పుడు సింథటిక్ ఆప్షన్స్ మనకి ఐస్బార్ బ్యాక్ టెస్ట్ ప్రకారంగా ఈక్వలెంట్ పర్ఫార్మెన్స్ రావడానికి ఛాన్సెస్ ఉందనేసి చెప్పాను. ఎందుకనంటే మనకి సింథటిక్ ఎప్పుడైతే ట్రేడింగ్ చేస్తున్నామో అది ఈక్వలెంట్ ఫ్యూచర్ లాగా ట్రావెల్ చేసేది. సో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకి 2,20,000 వరకు పడుతుంది. కానీ బఫర్ అమౌంట్తో కలిపి మనము 3,00,000 ఇన్వెస్ట్మెంట్ ఉండాలి అని డిస్కషన్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే సో ఇన్ ద మనీ ఆప్షన్స్కి వెళ్ళామనుకోండి, మనం ఆప్షన్ బయింగ్తో కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు కదా. దాదాపుగా మనకి 0.7 డెల్టా ఉంటుంది. అంటే 100 పాయింట్స్ మూవ్ అయిందనుకోండి, మనకి 70 పాయింట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మనం ఏటీఎం వేసామనుకోండి, 0.5 డెల్టా ఉంటుంది. అంటే 100 పాయింట్స్ మూవ్ అయితే 50 పాయింట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది కదా అనే డిస్కషన్లో ఈరోజు మనం ఏంటంటే ఆప్షన్ బయింగ్ గురించి చూద్దాం. సో మన ఏదైతే స్ట్రాటజీ ఉందో ఈ స్ట్రాటజీని మనము ఆప్షన్ బయింగ్కి వాడుకోవచ్చు, ఆప్షన్ సెల్లింగ్కి వాడుకోవచ్చు, సింథటిక్కి వాడుకోవచ్చు. దాంతో పాటుగా మనం ఆప్షన్స్ హెడ్జింగ్ కూడా చేసుకోవచ్చు. సో స్ట్రాటజీ అనేది మనకు బై అండ్ సెల్ మాత్రమే చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ మీరు ఏదైతే స్క్రీన్ చూస్తున్నారో ఈ స్క్రీన్ ఏం చేస్తుంది, మనకి ఇక్కడ షార్ట్ అంటే షార్ట్, బై అంటే బై, మళ్ళీ షార్ట్ అంటే షార్ట్ చూపిస్తుంది. అంటే ఇక్కడ ఏదైతే సిగ్నల్ వస్తుందో ఆ సిగ్నల్ని మనము ట్రేడింగ్ టెర్మినల్కి బయింగ్లో పంపించాలా, సెల్లింగ్లో పంపించాలా అనేది మన ఆల్గో డిసైడ్ చేస్తుంది. అంటే మనం ఆల్గోలో మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఏమని, నాకు ఇక్కడ షార్ట్ వచ్చినప్పుడు మాత్రము ఆప్షన్ పుట్టు బై తీసుకో, అది ఏటీఎం కావాలా, ఓటీఎం కావాలా, ఐటీఎం కావాలా, ఒక లాట 2 లాట్ల మనం అక్కడ నెంబర్ ఆఫ్ లాట్స్ ఏ స్ట్రైక్ కావాలో సెలెక్ట్ చేస్తే ఆ స్ట్రైక్ ప్రకారంగా మన ట్రేడింగ్ టెర్మినల్కి ట్రేడ్ వెళ్తుంది. కంపల్సరీ 3 lakhs పెట్టి సింథటికే తీసుకోవాలని ఏ రూలు లేదు. సో మనం ఎక్కడ కాన్ఫిడెంట్ ఉంటాం, మన ట్రేడింగ్ స్ట్రాటజీలో మన కాన్ఫిడెంట్ ఏంటి, ఈ ఆప్షన్ బయింగ్లో మనం కంఫర్టబుల్గా ఉన్నామా, ఆప్షన్ సెల్లింగ్లో కంఫర్టబుల్ ఉన్నామా చూసుకొని చెక్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది అనే పాయింట్ ఆఫ్లో మాత్రం ఆప్షన్ బయింగ్ని సెలెక్ట్ చేసుకోకూడదు. ఎందుకనంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఆప్షన్ బయింగ్లో తీసుకున్నప్పుడు ఒకవేళ మనకి లాస్ వచ్చినప్పుడల్లా మనం మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకునే కెపాసిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఆప్షన్ బయింగ్కి వచ్చినప్పుడు సో తక్కువ ఇన్వెస్ట్మెంటే కదా, మనము 1 or 2 లాట్స్ వేసుకోవచ్చు అనే కెపాసిటీ పెరుగుతుంది. అక్కడ కూడా ఓవర్ లాట్స్ అయిపోయి మన ట్రేడ్ కంట్రోల్ తప్పుతుంది. సో కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ కాకుండా నాకున్న ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా నేను ఒక లాట్తో కంటిన్యూగా డ్రాడౌన్ వచ్చినా పర్వాలేదు, నేను చేసుకునే కెపాసిటీ ఉంది అని మీరు ఫిక్స్ అయితే మీరు ఆప్షన్ బయింగ్కి వెళ్ళొచ్చు. సో స్ట్రాటజీ ఆప్షన్ బయింగ్లో పర్ఫార్మెన్స్ ఇస్తుందా, ఆప్షన్ సెల్లింగ్లో పర్ఫార్మెన్స్ ఇస్తుందా అంటే మనం ఎప్పుడు కూడా స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ వచ్చేసి సింథటిక్లో చేస్తున్నాం, అంటే ఈక్వల్ టు ఫ్యూచర్ లాగా చేస్తున్నాం. సో కాబట్టి ఫ్యూచరే చేసుకోమని చెప్తాం, అంటే సింథటికే చేసుకోమని చెప్తాం. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఆప్షన్ బయింగ్కి వెళ్ళడంలో తప్పేం లేదు. కానీ మనం ఏ స్ట్రాటజీని ఒక్కసారి సెలెక్ట్ చేసుకునే ముందు మన డ్రాడౌన్ విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ స్ట్రాటజీ యొక్క డ్రాడౌన్ గురించి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా చూద్దాం. మార్చి 23 నుంచి జూలై 3 వరకు ఇప్పుడు ఈ 3 monthsలో మనకి డ్రాడౌన్ వచ్చేసి దాదాపుగా 1,000 పాయింట్స్ ఉంది. అంటే 1,000 పాయింట్స్ అని అంటే ఫ్యూచర్లో చేసినప్పుడు మనకు 65,000 వరకు మన ట్రేడ్ లాస్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసాము అంటే వితౌట్ టార్గెట్. సో ఇక్కడ మనం వితౌట్ టార్గెట్తోనే చేసాము. ఒకవేళ టార్గెట్తో కావాలనుకుంటే ఈ సెట్టింగ్లోకి వచ్చేసి మ్యాక్సిమం 300 పాయింట్స్ అని క్లిక్ చేస్తున్నాను. సో 300 పాయింట్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 1,042 పాయింట్సే ఉంది. అండ్ ఒక విషయం ఏంటంటే డ్రాడౌన్ అనేది ఏంటిది, మన ప్రాఫిట్ నుంచి తగ్గేది. సో క్యాపిటల్ లాస్ చూడండి, క్యాపిటల్ లాస్ వచ్చేసి మనకి ఎంత ఉంది, 268 రూపీస్ ఉంది. అంటే పాయింట్స్ 268 పాయింట్లు ఇంటూ 65. ఏదైతే ఇక్కడ మనకు ప్రాఫిట్ కనబడుతుందో ఈ ప్రాఫిట్ పాయింట్స్ వచ్చేసి ఏంటి, మనకి ఇంటూ 60 రూపీస్ వేసుకోవాలి, ఇంటూ 65. ఆప్షన్ మనము నిఫ్టీ చేస్తున్నాం కాబట్టి. సో ఇది పాయింట్స్లలో చేశాను. సేమ్ అదే విధంగా ఇది ఏదైతే చూపిస్తుందో
268 పాయింట్స్ అనేది క్యాపిటల్ లాస్. సో క్యాపిటల్ లాస్ ఈజ్ డిఫరెంట్, డ్రాడౌన్ ఈజ్ డిఫరెంట్. సో డ్రాడౌన్ ఎప్పుడు మనకు యూజ్ అవుతుంది అంటే డ్రాడౌన్ ఎప్పుడు పిక్చర్లోకి వస్తుంది అంటే, సపోజ్ మీరు స్ట్రాటజీని తీసుకున్నారు, ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసింది. సో ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఎవరైనా కొత్త వ్యక్తి జాయిన్ అయినప్పుడు ఇక్కడ వరకు లాస్ అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లాస్, ఎవరికి కొత్తగా జాయిన్ అయిన క్లయింట్కి అది క్యాపిటల్ లాస్. కానీ ఎవరైతే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతున్నారో వాళ్ళకి ఇది ప్రాఫిట్లో లాస్, అంటే దీన్ని డ్రాడౌన్ అంటాం. సో డ్రాడౌన్ ఏంటిదంటే, మనకు ఒకసారి ప్రాఫిట్ వచ్చిన తర్వాత మన అకౌంట్ దాదాపుగా 65,000 రూపీస్ వరకు లాస్ కావడానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ 65,000 అని అనుకున్నప్పుడు మినిమం మనం 1 lakh వరకు ఎక్స్పెక్టేషన్ చేసుకుంటే మనం కాస్త ధైర్యంగా ఉంటాం. అండ్ సో ఖచ్చితంగా 1 lakh అయినా అంతకన్నా ఇంకా ఎక్కువ పోతుందా అంటే మేబీ పోవచ్చు. సో మనం దానికి ప్రిపరేషన్ అయి ఉండాలి. ఒక్కసారి కనుక ఆ లాస్ వస్తే ఆ తర్వాత మళ్ళీ రికవరీ స్టార్ట్ అవుతుంది. సో మనం ఆ అడ్జస్ట్మెంట్ కనుక చేసుకోకపోతే మళ్ళీ ప్రాఫిట్ వచ్చినప్పుడు అది మిస్ అవుతాం. సో కాబట్టి మనం ఒక స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కంటిన్యూగా ట్రేడింగ్ చేసుకునే కెపాసిటీ ఉందా లేదా అని చెక్ చేసుకునే మనం ఫీల్డ్లోకి దిగాలి. సో ఆప్షన్ బయింగ్కి వచ్చినప్పుడు ఇందులో ఎంతో రావడానికి ఛాన్సెస్ ఉంది అని అంటే, ఏటీఎం చేసినప్పుడు దాదాపుగా 50% రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. కానీ 50% ఎప్పుడు వస్తుంది? ఖచ్చితంగా మార్కెట్ వన్ వే కరెక్ట్గా సిగ్నల్ ఇచ్చిన ప్రతిసారి పైకో కిందకో పర్ఫెక్ట్గా వెళ్తేనే వస్తుంది. కానీ అప్పుడప్పుడు సైడ్ వేస్తూ వెళ్ళినప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే 30% రావడానికి ఛాన్సెస్ ఉందని చెప్తాను. ఓవరాల్గా వీ కెన్ గెట్ 30%. అప్పుడు 30% అంటే 3000 పాయింట్లో మనకు 1000 పాయింట్స్ పెరగడానికి ఛాన్సెస్ ఉంది. అంటే ప్రాఫిట్ 1000 పాయింట్స్ వస్తుంది. సో 1000 పాయింట్స్ ఇంటూ 65 అంటే 65,000 రూపీస్ మనకు ఈ స్ట్రాటజీలో వచ్చిన ఇన్కమ్. ఏది మార్చి 23rd నుంచి కనుక ఇప్పుడు చేస్తే. సో ట్రేడ్స్ ఉన్నాయి. సో ట్రేడ్స్ వచ్చేసి ఇక్కడ మనకు 97 ట్రేడ్స్ అయ్యాయి. ఈ 3 monthsలో మనకు 97 ట్రేడ్స్ అయ్యాయి. అండ్ ఈ ట్రేడ్స్లో మన స్ట్రాటజీ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇక్కడ మనకు 41% చూపిస్తుంది. బట్ ఈ పొజిషనల్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాదాపుగా 35% వరకే ప్రాఫిటబుల్ ఉంటుంది. అంటే 100 ట్రేడ్స్ కనుక మనం ట్రేడ్ చేస్తే 35 ట్రేడ్స్ మాత్రమే ప్రాఫిట్లోకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. రిమైనింగ్ 65 ట్రేడ్స్ లాస్లోకి వెళ్తాయి. సో ఈవెన్ దో మనకు ప్రాఫిట్ ఎందుకు వస్తుంది అంటే, పోయే లాస్ చిన్నగా ఉండి వచ్చే ప్రాఫిట్ పెద్దగా ఉంటుంది. కాబట్టి మనకి ఈ పొజిషనల్ స్ట్రాటజీలో ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో పొజిషనల్ స్ట్రాటజీలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి గ్యాప్ డౌనే మనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో మన సైడ్ ఉన్నప్పుడు హెవీగా ప్రాఫిట్ మనం తీసుకుంటాము, మన సైడ్ లేనప్పుడు తక్కువ లాస్ వెళ్ళిపోతుంది. సో అది అడ్వాంటేజ్ ఆఫ్ ఆప్షన్ బయింగ్లో ఉంది. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. కానీ టెస్టింగ్ చేసుకోవడం కోసం మాత్రం స్ట్రాటజీస్ని సెలెక్ట్ చేసుకోకండి. ఏ స్ట్రాటజీ అయినా పర్లేదు, ఎవరి స్ట్రాటజీ అయినా పర్లేదు, టెస్టింగ్ చేయకండి. సో టెస్టింగ్ చేసి, ఎందుకంటే మేము రెడీ చేసేటప్పుడే అన్ని టెస్టింగ్ చేసేసి స్ట్రాటజీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, 1 year పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, 6 years ఎలా ఉంది, లేకపోతే 15 years ఎలా ఉందో చెక్ చేసి మేము ముందుకు తీసుకొస్తున్నాం. మళ్ళీ మీరు దాన్ని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు క్లియర్ కట్గా కనబడుతుంది. ఈ స్ట్రాటజీ వచ్చేసి లాస్ట్ 15 years నుంచి మనకు డ్రాడౌన్ వచ్చేసి 1,50,000 వరకు ఉంది. అంటే 1,50,000 వరకు మ్యాక్స్ టు మ్యాక్స్ ఉంది. ఇంతవరకు ఎప్పుడు కూడా పోలేదు. క్యాపిటల్ లాస్ వచ్చేసి దాదాపుగా 65,000 to 70,000 కన్నా ఎక్కువ పోలేదు. అయినా కానీ మనము ప్రిపేర్ అయి ఉండాలి. 1 lakh లాస్ వస్తుంది, 1 lakh లాస్ వచ్చినా వేసుకోవాలి. అది సింథటిక్ అయితే. ఆప్షన్ బయింగ్ అయిందనుకోండి 40,000 to 50,000 రావచ్చు. అయినా వేసినా కూడా తగ్గినా కూడా మనం కంటిన్యూ చేయాలి. చేసుకునే మనకు ఆ స్థితి ఉంటేనే మనము పొజిషనల్ స్ట్రాటజీకి లేదా ఎనీ స్ట్రాటజీని మనం సెలెక్ట్ చేసుకొని ట్రేడింగ్ చేసుకుంటే మీకంటూ ప్రాఫిట్స్ రావడానికి ఛాన్సెస్ హెవీగా ఉంటాయి. సో మన లాస్ అయిన తర్వాత వచ్చేదే ప్రాఫిట్. సో దాన్ని లాస్కి వచ్చింది కదా అని చెప్పేసి వదిలేసుకొని ప్రాఫిట్లు మిస్ చేసుకోకూడదు. ఓకే, థ్యాంక్ యూ అండి.